2000 నవంబర్ నెల వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి ఫలితం ఎట్లా ఉంది అంటే, వ్యాపారస్తులకు పూర్తిగా బాగుంది. ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. తర్వాత చదువుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, మరి విదేశంలో చదువుకునే వాళ్ళకి, విద్య ద్వారా చదువు ద్వారా వ్యాపారం అంటే సిఏ, ఎంబీఏ ఇట్లాంటివి వాళ్ళు వ్యాపార సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది. వివాహం చేసుకునే వాళ్ళకు కూడా అన్ని విధాలా బాగుంది. తర్వాత వ్యవసాయదారులకు ఇంకా పూర్తిగా బాగుంది. మరి ఎప్పుడు కూడా విదేశాల్లో వ్యాపారాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ కూడా సరిగా లేదు. స్టాక్ మార్కెట్ ఏప్రిల్ దాకా ఎవరికి కూడా బాగుండదు. రియల్ ఎస్టేట్ చెప్పాలి అంటే నవంబర్ 27 డిసెంబర్ దాకా పూర్తిగా బాగా లేదు. విదేశాలకు వెళ్ళటానికి కానీ, మరి స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయదారులు కానీ ఇది చెబుతోంది గోచారం. ఒకటి మాత్రం చెబుతున్నా, ఈ సంవత్సరంలో ఎంత సంపాదించావు, ఎంత మిగిలిందనేది ఆలోచన వద్దు. మిగలబోతే పర్వాలే, ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి. ఉన్నది పోగొట్టుకొని సర్వస్వం కోల్పోయి నష్టపడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలంటే బాగా ఆలోచించండి. ఎందుకంటే హరిద్వార్లో విపరీతమైన వరదలు ఎప్పుడూ లేవు. హరిద్వార్లో, ఋషికేశ్లో ఋషులు చాలామంది ఉండేవాళ్ళు. అక్కడ ఇట్లాంటి వరదలు ఎప్పుడు ఎరగవు. అక్కడికి నేను వెళ్ళొచ్చిన వాడిని కాబట్టి చెబుతున్నా. అక్కడ 5 సంతలు 7 అంతస్తుల బిల్డింగులు కూడా మరి పేక మేడలు కూలిపోయినాయి. ఎంతోమంది జనం చచ్చిపోయినారు. మన తెలంగాణలో కానీ, మరి ఉత్తరప్రదేశ్లో కానీ విపరీతమైన వరదలు వచ్చి ఇళ్లతో సహా, మనుషులతో సహా ఇక్కడ మన హైదరాబాదులో కూడా కార్లు కొట్టుకుపోయినాయి. కార్లు నదుల్లో కొట్టుకుపోయినాయి, సముద్రాల్లో కొట్టుకుపోయినాయి. అసలు షెల్లార్లో ఉన్నటువంటి కార్లు పూర్తిగా మునిగిపోయి కార్లు పనికి రాకుండా పోయినాయి. ఇవన్నీ నష్టాలు కావంటారా? ఒక్క కారు లేనిది జరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. 50 మైళ్ళ దూరం ఉద్యోగానికి పోయేవాళ్ళు ఉన్నారు. కారు లేకపోతే తెల్లారికి వాళ్ళకి జరగదు. ఇట్లాంటి కార్లన్నీ కూడా షెల్లార్లో పూర్తిగా మునిగిపోయి ఒక రాత్రల్లా నాని మరి ఇంజన్లు బాగు చేసుకోవాలంటే చాలా కష్టమైంది. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? దీన్ని ఇంతకుముందే చెప్పా. షడ్గ్రహ కూటమి, ఆ 5 పాపగ్రహాల యొక్క కూటమి వల్ల మనకు చాలా నష్టం జరగబోతోంది అని ముందుగా చెప్పా. ఇప్పుడు బాగా అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. ఇప్పటికైనా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా కాదు, హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి. మనం కాలు ఎత్తి అడుగు వేసేటప్పుడు ముందు నేల బాగున్నదా లేదా అని చూచి అడుగేస్తావా, చూడకుండా అడిగేస్తావా? చూచి అడిగేస్తాం. ఒక్కోసారి ఏమవుతుంది, గబగబా నడిచేటప్పుడు గుంటలో కాలు పడ్డవాళ్ళు ఉన్నారు. ఇందాక యూట్యూబ్లో చూపిస్తున్నాడు ఒక కుంటెతను చంకలో కర్ర పెట్టుకొని నడిచేతను అవతలికి కాలు వేయబోయి తలకాయ వరకు విపరీతమైన కాలువ నీళ్లు విపరీతంగా బారుతున్నాయి. దాంట్లో తలకాయ పడిపోయింది. ఎవరో మనుషులు ఎవదీశాడు. ఇది మనం అనుకుంటే జరిగేదా? అనుకుంటే జరిగేది కాదు. అతను అనుకున్నది ఏంది? కాలువ దాటుదాం అనుకున్నాడు, దాటలేకపోయినాడు. ఇట్లా నష్ట కష్టాలు విపరీతంగా వస్తున్నాయి. ఇది మీరు అనుభవిస్తున్నారు. నేను ఇవాళ గుర్తు చేస్తున్నా. ఇదివరకు నేను చెప్పా ఇట్లా కష్టాలు రాబోతున్నాయని. ఇప్పటికి కొన్ని కష్టాలు వచ్చినాయి. ఇంతటితో అయిపోయిందని నమ్మొద్దు. ఎందుకంటే నష్టాలు ప్రతి వ్యాపారస్తుడికి నష్టం. మళ్ళీ వ్యాపారం తిరిగి రీఓపెన్ చేయడానికి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రతివాడు కూడా ముందు 60 సంవత్సరాలు కష్టపడి సంపాదించాడు ఒకడు. సంపాదించిన మొత్తం ఇట్లాంటి బ్యాడ్ టైంలో మొత్తం పోయింది. కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అడుక్కు తింటున్నాడు. ఇప్పుడు జరిగింది అది. మళ్ళీ 60 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వెనక్కిపోయి సంపాదిస్తాడా? సంపాదించలేడు. ఇదివరకులాగా కష్టపడగలడా? శక్తి అయిపోయింది. మళ్ళీ పూర్వం రోజు చూస్తాడా? చూడలేడు.
అటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు జాగ్రత్త పడాలా వద్దా? జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దానికి తగినటువంటి శాంతి చేసుకోండి. అన్ని విధాలా బాగుంటాం. మనం బాగుంటాం. అందరం బాగుంటాం. కనీసం ఇవాళ దేవాలయాల్లోకి వెళ్ళటం లేదు. దేవాలయాల్లో అర్చకుడికి ప్రైవేట్ దేవాలయాల్లో వాడికి తగినంత జీతం ఇవ్వటం లేదు. గోవు బ్రాహ్మడు సుఖంగా ఉండాలనుంది. గోవుకి ఆహారం పెట్టేవాళ్ళు లేరు. ప్రైవేట్ దేవాలయాల్లో 5,000 జీతం ఇస్తారు. వాడి ఇంటి అద్దె, వాడి పెళ్ళాం, వాడి పిల్ల ఎట్లా బతకాలి? ధర్మం అంటే అట్లాంటి వాటికి ఉపయోగపడండి. తెల్లవారుజాము లేచి గుడి తీస్తాడు. 12 గంటల దాకా గుడి చేస్తాడు. అడుక్కు తినేవాడి కంటే వాడు ఘోరంగా ఉన్నాడు. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరికి దానం చేయాలో తెలుసుకొని చేయండి. ఇట్లా చేస్తే ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు నిన్నటిదాకా. ఇప్పుడు కొంతవరకు ఈ నవంబర్ నెల కొంతవరకు బాగుంది. కానీ తొందరపడద్దు, తొందర వ్యాపారాలు చేయొద్దు. ఎక్కడ కోపం అనేది పనికిరాదు. కోపాన్ని ప్రదర్శించొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కోపం వద్దు. ఇటువంటి ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ప్రతివాడు జాగ్రత్త పడండి. అన్ని విధాలా బాగుంటుంది. ప్రకృతి పురుషుడు ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు. పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త. మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త. జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు. మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సినంత ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు మహసాం నిధి. ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాం నిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండ్ మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మంటే 2 ముద్దలు తినాలంట, నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళ వల్ల, వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. నేను ముందుగా చెప్పా, మనకు ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి. రకరకాలైన ఉపద్రవాలు, కుటుంబ కలహాలు, రకరకాలైన కలహాలు. ఈ కలహాలు స్వార్థం, ఎవరికి వాళ్ళకి కావాల్సిన స్వార్థంతో ఇంత నష్టాలు, కష్టాలు. ఎంత వచ్చినా నాకు చాలలేదు, ఇంకా సంపాదించాలి. మనకంటే పైవాడిని చూసి వాడిలాగా ఎట్లా అవుతామని ఆలోచించి స్వార్థంతో దురాగతంగా సంపాదించడం మొదలుపెట్టి, మంచితనం ఉండేటట్లయితే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం అనుకొని మనకంటే తక్కువ వాడికి సహాయం చేస్తే మనశ్శాంతి ఉంటుంది. మనకంటే ఎక్కువ వాడిని చూసి ఎట్లా బాగుపడతామని దురాగతమైనటువంటి ఆశ పెడితే మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు కూడా మనశ్శాంతి కావాలి. ఎప్పుడు కూడా సహృదయత కావాలి. సహృదయత అంటే ప్రతి జీవరాశి యందు కూడా మనం ఉపకారం చేసే మనస్తత్వం కావాలి. స్వార్థం విడనాడాలి.
మరి ఎక్కడైనా సరే నీవు పెట్టి ఉంటే అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది. ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత సంపాదించినా తిని ఆహారం కోసం అది గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది. ఈ రోజు నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే, రోజు కనీసం 2 గంటల పాటు నీకొచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ, లేకపోతే ఓం నమః శివాయ, ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు, వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.